మనం చాలా తెలివైనోళ్ళు అనుకుంటాం కానీ మనల్ని కూడా మ్యానిపులేట్ చేసే మనుషులు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే మన సొసైటీలో రే పాపం వాడికి ఏం తెలియదురా, వాడు చాలా మంచోడే, అమాయకుడురా, నోట్లో నాలుగు ఉండదు అదోకే అనే వాళ్ళ లాంటి లిస్ట్ బయటికి తీశారంటే దాంట్లో ఒరిజినల్ ఎవరు దొరుకుతారు మనకి. వాళ్ళు ఎలా ఉంటారో చెప్తాను విను. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఈ మూడో రకం ఎవరైతే ఉంటారో వాళ్ళు విషసర్పాల కంటే చాలా చాలా డేంజరస్ అన్నమాట. వాళ్ళ గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు కూడా వాళ్ళు మనకి తెలియకుండా మనల్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా మార్చేస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలియకుండానే మనం వాళ్ళు చూసేటప్పటికి పాపం అనేస్తాం, ఏ పోన్లే పాపం అనేస్తాం. కానీ లోపల వాళ్ళ మొత్తం కింద నుంచి పై వరకు ఫుల్ ప్లెడ్జ్డ్గా పాయిజనే ఉంటుంది. వాళ్ళు ప్రతి దానికి వాళ్ళ మీద ఎలా జాలిని క్రియేట్ చేసుకోవాలి అనేది చూస్తూ ఉంటారు. ఇంకోటి, ఏ పని చేయకుండా మొత్తం నేనే చేస్తున్నానో అనే ఒక సింపతి క్రియేట్ చేసుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా మన మీద జాలి చూపిస్తారు. ఓ అసలు ఎంత కష్టపడుతున్నావు ఈ వయసులో, చాలా గ్రేటు, నీలాంటి వాడు దొరకటం మా అదృష్టం అసలు అని చెప్పి మనకి తెలియకుండానే మనల్ని మునగ చెట్టు ఎక్కిస్తారు. ఒకవేళ మనకి పొగడ్తలు ఇష్టం లేకపోయినా వాళ్ళు పొగిడే పొగడ్తలు ఎలా ఉంటాయంటే మనం గుర్తుపట్టలేం, మనకు తెలియదు అది పొగడ్తని. సో ఇలా మన చుట్టూ ఎవరైతే మనకి కొంచెం కావాల్సిన వాళ్ళు వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళందరినీ మన నుంచి నెమ్మది నెమ్మదిగా మనకు తెలియకుండానే సెపరేట్ చేస్తారు. సెపరేట్ చేసి కేవలం ఇప్పుడు నీకు ఉన్న ఏకైక ఆప్షన్ నేను మాత్రమే నీకు ఇప్పుడు సపోర్ట్, నేను మాత్రమే ఇప్పుడు నీకు ధైర్యం, నేను మాత్రమే ఇప్పుడు నీకు సర్వం అనే రేంజ్లోకి తీసుకెళ్ళిపోతారు. మనకు అర్థం అవ్వదు. అది ఎప్పుడు అర్థం అవుద్దంటే ఆల్ ఆఫ్ సడన్ ఓహో ఈ క్యాండిడేట్ మనం అనుకున్నంత మంచోడు కాదు, ఈ క్యాండిడేట్ మనం ఊహించుకున్నంత తింగరోడు కాదు, ఈ క్యాండిడేట్ నైస్ కాదు. ఇవన్నీ తెలిసిన తర్వాత మనం ఒక్కసారి ఇలా చుట్టూ చూసుకునేసరికి దాదాపుగా మనం సింగిల్ అయి నిలబడతాం అక్కడ. అంటే మన చుట్టూ మన దరిదాపుల్లో ఎవడో ఉండడు అనమాట. ఎందుకంటే ఎవడైతే ఈ పాయిజనస్ స్నేక్ ఉన్నాడో ఆడు ఆల్రెడీ మనల్ని మన గ్రూప్ నుంచి సెపరేట్ చేసేస్తాడు. సెపరేట్ చేసేసి మన మీద గేమ్ ఆడుతూ ఉంటాడు. అంటే జాలి చూపించడం కావచ్చు, లేదంటే అయ్యో పాపం అనిపించుకోవడం కావచ్చు, ఇంక పాపం ఈడికి మించి ఇంకా మంచోడు, ఇంకా ఈడికి మించి ఉత్తముడు లేడనిపించుకోవడం కావచ్చు. ఇలాంటివన్నీ క్రియేట్ చేసేసి మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టే ఒక సర్కిల్ క్రియేట్ చేసి ఆ సర్కిల్లో ఆడు మనం మాత్రమే ఉంటాం. అప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మనకి ఇదంతా తెలిసేలోపు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోద్ది. అంటే ఏంటి, ఒక మనిషిని నమ్మి మనం దాదాపుగా 10ల సంఖ్యలో మనకు కావాల్సిన వాళ్ళు దూరం చేసుకుంటాం. ఒక మనిషిని నమ్మి మనం చాలా వరకు వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, లేదంటే వాళ్ళ మీద డిపెండెన్సీలోకి వెళ్ళిపోయి మనం సేఫ్గా ఇంకో పని ఏదన్నా చేసుకుని ఇంకా డెవలప్ చేద్దాం అనుకునే ప్రాసెస్ కావచ్చు. ఇదంతా సర్వనాశనం చేస్తారు. చేసేసి చివరగా నాశనం అయిపోయినా పర్లేదు, ఇంక ఈడు తప్ప మనకి ఎవడూ లేడు, ఈ నాశనంలో కూడా ఈడే తోడు అనిపించుకునే అంత దరిద్రమైన స్టేజ్కి మనల్ని దిగజార్చేస్తారు. వీళ్ళనే మ్యానిపులేటివ్ పీపుల్ అంటారు. వీళ్ళు మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టరు, వీళ్ళు మనల్ని ఫోర్స్ చేయరు, మన చేత మన పీకి పట్టుకునేవి నువ్వు ఖచ్చితంగా నన్ను నమ్మాల్సిందే అని అనరు. చాలా నైస్గా చూసావు కదా, తడిగుడ్డతో గొంతు కోయడం. ఈ సామెత నేను విన్నప్పుడు ఏం సామెత ఏమ్మా అనుకునేవాడిని, కానీ ఇది నిజం. అంటే ఒక పక్కన గొంతు కోస్తానే ఇంకో పక్కన తడిగుడ్డ పెట్టేస్తూ ఉంటారు అనమాట. మనకు ఆ నొప్పి తెలియదు, ఏదో జరుగుతుంది అనే సెన్స్ తెలుస్తుంది తప్ప మన పీకి తెగిపోతుంది అనుకునేంత కాన్షియస్నెస్ స్పృహ మనకు ఉండదు. అలాగా మనల్ని ఇబ్బంది పెట్టకుండా, మనల్ని బలవంత పెట్టకుండా, మనల్ని ఫోర్స్ చేయకుండా ఒక రకమైన పాయిజన్ని నెమ్మదిగా మన మైండ్లోకి ఎక్కించేసి మనల్ని ఒంటరిగా నిలబెట్టేసేవాళ్ళు
ఈ సొసైటీలో మంచోళ్ళు అనుకునే టాప్ లిస్ట్లో చాలామంది ఉంటారు. అందరూ అని నేను చెప్పను, కానీ చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు నమ్మితే ఫస్ట్ మనం ఒక ఒక జెన్యూన్, దాన్ని ఏమంటారు, జెన్యూన్ సరౌండింగ్స్ కోల్పోతాం. అంటే మన చుట్టూ ఇంకెవడు ఉండడు ఇలాంటి ఎదల పక్కన ఉంటే. ఇంకోటి, ఫ్యామిలీస్ కొలాప్స్ అయిపోతాయి. అంటే అదే ఫ్యామిలీలో ఉన్న ఇలాంటి నా కొడుకులు ఏం చేస్తారంటే మెల్లమెల్లగా ఈడు మంచోడు లేదంటే అది మంచిది అనిపించుకోవడానికి మిగతా వాళ్ళు అందరినీ మన నుంచి సెపరేట్ చేసేసినప్పుడు ఆబ్వియస్లీ మనకుండే కుటుంబం కావచ్చు, లేదంటే మనకుండే ఓ చిన్నపాటి ఫ్యామిలీ కావచ్చు, చిన్న భిన్నం అయిపోద్ది. సో నొప్పి తెలియకుండా నెమ్మదిగా మనిషిని అణువు చంపుకుంటూ వచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషిలో 1,00,000 కణాలు కలిపి ఒక మనిషి అయ్యి ఉంటే కనుక వీళ్ళు 1,00,000 కణం నుంచి మొదలు పెడతారు. 1,00,000 తర్వాత 99,999 అలా ఒక్కో కణాన్ని చంపుకుంటూ వచ్చేసి మనల్ని చేతగాని వాళ్ళు చేసి, అలాగా ఇంక ఈడు సన్నాసి, ఈడు మనల్ని ఏం పీకలేడు అనే స్టేజ్కి తీసుకొచ్చేసి మనల్ని అక్కడే పాతాలను తొక్కేస్తారు. అందుకని ఇక్కడ మంచితనం అని ఎవరైనా అనిపించుకుంటున్నారంటే నాకు తెలిసి వాళ్ళల్లో 100% మంచి ఉండకపోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నీకు నాకు మంచి చేయాల్సిన అవసరం, అది కూడా ఫ్రీగా ఎవ్వడికి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, ఇలాంటి వాళ్ళ దగ్గర జాలి అనే కాన్సెప్ట్ ఉంటుంది చూసావా, అది చాలా బాగా ప్లే చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే ఏంటంటే, నేను ఏమీ లేకపోయినా సరే నీ బాగు కోసం ఎప్పుడు నీ మంచి కోసం కోరుకుంటూ ఉంటాను. నాకు తెలుసు నీ గురించి ఇది చేస్తూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉందని, అయినా సరే నాకు నీ గురించి చేస్తూ ఉంటే ఎందుకు ఇది కష్టం అనిపించట్లేదు. ఎంత కష్టమైనా నీ గురించి అనుభవిస్తాను, కానీ నువ్వు పడే కష్టం ఉంది చూసావా, నీలాగెవడో కష్టపడలేడు, నీ ప్లేస్లో నేను ఉంటే ఈ పాటికి అన్నీ వదిలేసి వెళ్ళిపోదును అని ఇలాగా పదే మనకి చెప్తూ పదే మనకు అలా కనిపిస్తా మెంటల్గా నువ్వు ఎంత తెలివైనోడువైనా సరే నిన్ను క్రూరంగా చాలా వైల్డ్గా ఒక నైస్ వేలో కిల్ చేస్తూ ఉంటారు. పదే గుచ్చి ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా నేను ఇది ఫేస్ చేశా. మనం ఎవరినైతే గుడ్డిగా నమ్మేస్తామో, ఇది అతడు సినిమాలోనూ అతిథి సినిమాలో త్రిష అంటది మహేష్ బాబుని, ఈడు కాశీతాడులా కనిపించే కట్లపాము అని. వీళ్ళు కాశీతాడులా కనిపించే కట్లపాములు కాదు, కొండ చిలవలు. మనకి మింగేసేదాకా ఓహో వీళ్ళకి మింగడం వచ్చా, వీళ్ళు మింగుతారనమాట మనల్ని అని తెలియదు అనమాట. అందుకని ఏదైనా ఒక బిజినెస్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా ఒక మంచి శుభకార్యం చేసినప్పుడు, లేదంటే ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు, లేదంటే ఒక ఫ్యామిలీలోనో ఒక సర్కిల్లోనో ఇలాంటి పోరంబోకులు, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళని త్వరగా కనిపెట్టండి. ఎందుకంటే మీరు లేట్ చేశారంటే, ఒక్కసారి వాళ్ళ ఉచ్చులోకి వెళ్ళారంటే దాదాపుగా ప్రేమలోంచన్నా బయటికి రాగలుగుతామేమో, కానీ ఇలాంటి వాళ్ళు చేసే డ్యామేజ్లోంచి బయటికి రావడానికి దాదాపుగా ఏ దారి దొరకదు, నువ్వు పెద్ద తోపై ఉంటే తప్ప. సో నేను ఈ టాపిక్ పర్టికులర్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఒక 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 కొన్ని 10 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయినప్పుడు భారతదేశంలో ఎవరి దగ్గర, అంటే ప్రపంచంలో ఎవరి దగ్గర లేనంత రాగి, వజ్రాలు, బంగారం ఉండేదంట కాదు, ఉండేది. సో ఇంత స్ట్రాంగ్గా ఉన్న దేశాన్ని, సో ఎవడైనా సరే వచ్చి బంగారం ఇలా పట్టుకెళ్ళిపోయేంత ఛాన్స్ లేనప్పుడు, ఈ బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు, ఈ మొఘల్ ఎంపైర్స్ కావచ్చు, లేదంటే రకరకాల బయట నుంచి వచ్చే వాళ్ళందరూ ఫస్ట్ వీళ్ళని చూసి అనుకున్నారంట, ఇప్పుడు వీళ్ళని ఎలా చెయ్యాలి, ఇప్పుడు ఇంత గోల్డ్ ఉంది లోపల, ఆయన అమ్మ అంతంత పెద్ద కోటలు కట్టేశారు, ఆ రాజు హుందాతనం ఎలా ఉంది, వీడి దర్బార్ ఎలా ఉంది, అసలు వీడి కథ ఎలా ఉంది, ఇదంతా మందైపోతే ఎంత బాగుంటుంది అని ఫస్ట్ అనుకుని, ఆ అనుకున్నది పైకి ముఖాల్లో కనిపించకుండా లోపలే దాచుకుని టీ పొడుం కొనుక్కోవడానికి టీ పొడుం వ్యాపారం చేసుకుంటామని, యాలక్కాయలు వ్యాపారం చేసుకుంటామని, లవంగాలు వ్యాపారం చేసుకుంటామని చెప్పి మెల్లమెల్లగా ఆ సముద్రపు గట్టుల నుంచి చిన్న పడవలు వేసుకొచ్చి అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ దేశాల్లో కనిపించే అత్తర్లు కావచ్చు, వాళ్ళ దగ్గర కొంచెం బాగా కనిపించే ఒక వింత వస్తువులు కావచ్చు, అవన్నీ తీసుకొచ్చి
రాజుగారికి ఫస్ట్ రాజుగారి మంత్రికి లేదంటే రాజుగారి రాజ్యంలో ఉండే ఒక ప్రధాన కోశాధికారికి ఇలాంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మచ్చిక తీసుకుని అక్కడి నుంచి మెల్లగా రాజుగారి దగ్గర వరకు వెళ్ళి రాజుగారి పాయింట్ ఆఫ్ వ్యూలో అని చూసినప్పుడు అరే పాపం రాయుడు ఏదో చిన్న దీవిలోంచి వచ్చాడు రా, ఏదో అమ్ముకుంటాడంట, ఒక 4 కేజీలు లవంగాలు పాడేయండి రా అని చెప్పి ఆడి మీద జాలి పడే అంత మైండ్ సెట్, ఆడి రూపం, ఆడి చూపులు, ఆడి చేష్టలు క్రియేట్ చేసుకుని ఆ రాజుగారి దగ్గర ఒక చిన్న నమ్మకం క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు నేను ఇందాక ఎవరైతే చెప్పానో సైంటిఫిక్ నా కొడుకులు ఈ రేంజ్లో బిహేవ్ చేస్తా పక్క రాజుకి ఈ రాజుకి గొడవ పెట్టి అసలు ఆడికంటే మీకు ఎక్కువ ఉంది కదా, ఆడికంటే మీరు గొప్పోళ్ళు కదా, ఆడికి మీకు ఏంటి అని చెప్పి ఒక పక్కన రాజ్యంలో తెలియనంత సంపదని పడవలెక్కించుకుని దోచుకుంటూ వెళ్ళిపోయి ఇంకో పక్కన ఒకే కుటుంబంగా ఉన్న భారతదేశంలో రాజుల మధ్యలో గొడవలు పెట్టేసి బలవంతుడైన రాజు ఎవడైతే ఉంటాడో ఆడిని సింగిల్ చేసేసి మిగతా రాజులందరినీ వేరు చేసేసి ఆడిని సింగిల్ పాయింట్లో నిలబెట్టి ఎవరి దగ్గర అయితే ఎక్కువ రాజ్యం ఉంటుందో ఆడిని కొట్టేసేవారు వీళ్ళు. ఫస్ట్ మానసికంగా, తర్వాత ఆడి చుట్టూ ఉండే వాళ్ళందరినీ సెపరేట్ చేసేసి, ఇప్పుడు అడవిలో సింహం వేటాడాలంటే ఒక 50 గేదెలు ఉన్నాయనుకో, ఆ గేదెల మీదకి డైరెక్ట్ అటాక్కి వెళ్ళవు, ఫస్ట్ వాటిని చెల్లాచెదురు చేసేసి సింగిల్గా సాలిడ్గా ఏదైతే పారిపోతూ ఉంటుందో దాన్ని పట్టేసుకుంటాయి. అలాగా ఆ రాజుని ఎవడైతే స్ట్రాంగ్గా ఉంటాడో అన్నే పట్టుకుని జాగ్రత్తగా సెపరేట్ చేసి, ఓహో ఈడు చెప్పిందే నిజం కదా, ఇప్పుడు దాకా మన చుట్టుపక్కల మన భారతీయ రాజులే నన్ను మోసం చేశారు, ఓహో నేను ఇంత బలవంతున్నా, నేను ఇంత తోపునా అని చెప్పి వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయ్యేలా చేసి వాళ్ళ విజ్ఞతా జ్ఞానం అంటారు కదా అది పోయేలా చేసేసి ఆ రాజుని పడగొట్టి, అది విషప్రయోగమా లేదంటే ఆడికి తెలియకుండా చంపేయడమా ఇంకోటి పడగొట్టేసి ఆ కోటలను ఆక్రమించేసుకుని ఇప్పుడు భారతదేశంలో స్ట్రాంగెస్ట్ టెరిటరీ అంటే ఒక పెద్ద భూభాగాన్ని మేము గెలుచుకున్నాం కాబట్టి మేము దేన్నైనా గెలవగలం, సో సరెండర్ అయిపోండి అని ఒక హుకుం జారీ చేసేసరికి చిన్న రాజ్యాలన్నీ భయపడిపోయి సరెండర్ అయిపోయేవారు. సో అప్పుడు రాజ్యాలు, ఇప్పుడు కుటుంబాలు, లేదంటే ఒక మనిషి ఇలాంటి మ్యానిపులేటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దరిదాపుల్లో మన దరిదాపుల్లో వాళ్ళని పెట్టుకున్న చాలా కోల్పోవాల్సి ఉంటుంది. ఆ కోల్పోయింది ఎంతలా ఉంటుందంటే దాన్ని మనం తిరిగి తీసుకురాలేం. అందుకని దయచేసి ఎవరైతే మనకి నొప్పి తెలియకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా, మనల్ని ఫోర్స్ చేయకుండా, మనల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారో, నెమ్మదిగా సింపతి గెయిన్ చేసుకుంటూ ఉంటారు, నెమ్మదిగా అంతా నేనే చేస్తున్నాను కానీ నీ కోసం చేస్తున్నాను అని అంటూ ఉంటారు, వాళ్ళతో దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే నీకు కొన్ని నెలలో కొన్ని సంవత్సరాల తర్వాత అర్థం అవుద్ది. సో అర్థం చేసుకో ఎంత ఘోరంగా ఉంటుందో.